హలో అండి, అందరికీ నమస్తే. గ్రేప్ జ్యూస్ అనమాట. చూడండి, నేను చాలా తక్కువ పోసాను. దీనిలో వాటర్ కలిపేసి చక్కగా తాగేయచ్చు అనమాట. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా రోజు తాగొచ్చు. ఇంట్లో అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు అనమాట. గ్రేప్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. నల్ల ద్రాక్షాలు 2 కిలోలు తీసుకొచ్చామండి దీన్ని జ్యూస్ చేయడానికి కోసం. రోజు చేసుకుని తాగే కన్నా ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా తాగొచ్చు అన్నమాట. ఇది చాలా మందులు వేసి పెంచుతారు కదా ఈ కాయల్ని. శుభ్రం కొంచెం పసుపు వేసుకుని, శుభ్రం కొంచెం నీళ్ళు పోసేసుకుని చక్కగా వాష్ చేసేసుకుందాం అనమాట దీన్ని. ఎందుకంటే ఈ కాయలు పెరగాలంటే ఎన్నో మందులు కొడితే కానీ కాయలు మంచిగా తయారవ్వు. పైన తెల్లగా పొరలాగా ఉంటుంది కదా, అదంతా మందే అని దాన్ని క్లీన్ చేసేయాలి శుభ్రం నీట్గా. ఈ పసుపు వేసామని కొంచెం మంచిగా పనిచేస్తుంది, మంచిగా క్లీన్ అయిపోయింది కూడా. చక్కగా 2-3 సార్లు బాగా అలా తిప్పేసుకుని క్లీన్ చేసుకోవాలి. నల్ల ద్రాక్ష చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట మనకి. చూడండి, 2-3 సార్లు క్లీన్ చేశాను, చాలా భాగం పోయింది. ఇలా ఒకసారి తెచ్చుకుని ద్రాక్షలు జ్యూస్ చేసుకుని చక్కగా రోజు తాగండి. ఆరోగ్యం మీకు పుట్లు అనమాట. అదంతా కూడా కడిగేసిన చక్కగా మిక్స్ చేసానండి. మొత్తం నీళ్ళేం పోయకుండా మిక్స్ చేసాను అనమాట. మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా ఫిల్టర్ చేసేసుకుందాం. పెద్ద జల్లెడ తీసుకుని చక్కగా వడగొట్టుకున్నాం అనుకోండి, జ్యూస్ మాత్రం చక్కగా వచ్చుద్ది కిందకి, పిప్పేమి రాదు. అప్పుడప్పుడు చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే కనుక చక్కగా రోజు తీసుకుని చక్కగా గ్లాసులో పోసుకుని తాగేయచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేయచ్చు. దీనివల్ల మనకి ఎంతో మంచిదంటే ఆరోగ్యానికి. గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు రోజు గ్లాస్ తాగొచ్చండి. రక్తం గట్టిగా అయిపోయిన వాళ్ళు తాగితే కనుక రక్తం పలచబడుతుందంట. రక్తనాళాలకి గోడలమ్మట కొవ్వు పేరుకుంటుందంటండి. ఆ కొవ్వు కూడా శుభ్రం కరిగించుద్దంట ఈ గ్రేప్ జ్యూస్. ఆరోగ్యం బాగోనోళ్ళు, ఒంట్లో బాగోనోళ్ళకి ద్రాక్షారసం తాగమని చెప్తారు కదా. గ్రేప్ జ్యూస్ చాలా మంచిదండి. చాలా అందరూ తాగొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తాగితే కానీ ఆ గుండె జబ్బులు తగ్గుతాయి అంట. అటాక్లు ఉన్న వాళ్ళు కానీ తాగితే కనుక బాగా పనిచేస్తుందంటే వాళ్ళకి క్లియర్ అయిపోయింది. మంచిగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు తాగితే ఇంక ముందు కూడా ఏమాత్రం అటు జబ్బులు రావన్నమాట. ఈ పిప్పంతా చక్కగా దానిలో ఒక లోట నీళ్ళు పోసానండి. దానిలో కూడా చాలా జ్యూస్ ఉంటుంది. మొత్తం వడగబట్టేసాను అనమాట. చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలాగా. ఇంకా తొక్కలో గింజలు మాత్రమే దీనిలో ఉంటాయి. గింజలు మెత్తగా నలిగిపోవండి, గింజలు ఉంటాయి. ఇంకా తొక్కలో జ్యూస్ మొత్తం కూడా బాగా పిండేసుకుని ఉంచుకుంటే చక్కగా చూడండి 2 కిలోల కాయాలన్నమాట. చేసుకుని రోజు ఒక చిన్న టీ గ్లాసు పోసుకుని దానిలో వాటర్ కలుపుని తాగామనుకోండి, చక్కగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నిలవ కూడా ఉంటుందండి ఇలా చేస్తే. చక్కగా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం జ్యూస్ అంతా రెడీ అయిపోయింది. ఎంత చిక్కగా ఉంది కదా. దీనిలోకి నేను కొంచెం ఘాటు కోసం వేస్తాను చూడండి. ఇది వేసి చేస్తే చాలా బాగుంటుందండి. 2 చెక్క వేసాను పెద్దవి, ఒక 10 లవంగాలు వేసాను. మెత్తగా పొడిని చేసేసుకుందాం వీటిని. అసలు ఈ గ్రేప్ జ్యూస్కి ఈ మసాలాకి చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి చెయ్యండి. చేయని వారు ఉంటే కనుక మెత్తగా నూరేసుకున్నాక ముక్కలు లేకుండా మెత్తగా నూరేసుకుని ఇలా కలిపేసుకుందాము. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. దీనిలోకి ఇది 100 గ్రాముల గ్లాస్ అండి. పంచదార 200 గ్రాముల పంచదార వేస్తున్నాను. మీకు పంచదార వద్దనుకుంటే కనుక చక్కగా మీరు తాగేటప్పుడు ఒక స్పూన్ తేనె వేసుకుని చక్కగా తాగొచ్చు. నేను చాలా తక్కువ వేసానండి పంచదార. చక్కగా దీని పొయ్యి పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నె పెట్టేసుకుని చక్కగా ఒక పావు గంట వరకు చక్కగా మరగబెట్టేసుకోవాలి. బాగా దీన్ని నిల్వ ఉండాలి కాబట్టి బాగా మరగబెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు గిన్నెంతా మంట పెట్టుకుని మరగబెట్టినాం అనుకోండి, చక్కగా మరిగిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉడుకుతుందో. అలా మరగాలి. ఒక పావు గంటన్నా అలా మరగబెట్టినాం అనుకోండి, నిల్వ ఉంటుంది, అసలు పాడవద్దు అనమాట. చక్కగా మరగబెట్టేసుకోవాలండి. ఇంకోటండి, చర్మం ముడతలు పడకుండా కూడా చేస్తుంది అనమాట. ఇది చర్మాన్ని కూడా చక్కగా కాపాడొద్దంట. వయసు కూడా తెలియకుండా చేస్తుందంటండి గ్రేప్ జ్యూస్ మాత్రం. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు కాయలు తినండి. జ్యూస్ కాకుండా కాయలు తినాలంట. తింటే కనుక వాళ్ళకి తొందరగా చక్కెర పెరగకుండా ఉంటుంది. జ్యూస్ తాగకూడదు. షుగర్ ఉన్న రోజు 2 గుప్పులు కాయలు తినొచ్చు. అది బాగా కాసుకున్న తర్వాత పావు గంట మరగబెట్టానండి. చల్లారిపోవాలి బాగా. దీని చక్క ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము. ఒక గ్లాస్ సీసాలో పోసేస్తున్నాను చూడండి.
చక్కగా సీసాలో ఫిల్టర్ పెట్టేసుకుని పోసేస్తున్నాను మొత్తం. నిలబెట్టిన రోజు తాగొచ్చు. చూడండి ఎంత పెద్ద బాటిల్ అనమాట ఇది, నిండిపోయింది. చల్లారిపోయినాకే పోసుకోవాలి బాటిల్లో. ఇంక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది అనమాట. ఎలా కలుపుకోవాలో చూడండి. కొంచెం గ్రేప్ జ్యూస్ పోసుకుని, ఒక టీ గ్లాస్ గ్రేప్ జ్యూస్ పోసుకుని, మీకు ఐస్ కావాలంటే ఐస్ వేసుకోవచ్చు. నేను ఐస్ క్యూబ్లు వేస్తున్నాను చూడండి. చక్కగా కరిగిపోతే ఈ వాటర్ సరిపోద్ది అనమాట దానికి. ఎక్కువ కూడా జ్యూస్ పోసుకోక్కర్లేదు, ఇలా తాగొచ్చు. చాలా బాగుంటుందండి. ఆరోగ్యం ఉన్నవాళ్ళు, బాగున్న వాళ్ళు అందరూ తాగొచ్చు. ఇంకోలా కూడా చేయొచ్చు చూడండి. టీ గ్లాసులు కొంచెం గ్రేప్ జ్యూస్ తీసుకుని వాటర్ పోసాను. సగం జ్యూస్ సగం వాటర్ పోసేసుకుని కలిపేసుకుని చక్కగా తాగేయచ్చు. ఇలా చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ జ్యూస్ ఎలా కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, వీడియో చూసేందుకు కూడా థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్.